రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా 7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా మహిళా యూనివర్సిటీ పట్టణంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి స్థాయి తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మల్టీప్లెక్స్ స్టేడియం నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా రాయలసీమ ఏరియాలలో అధునాతన సౌకర్యాలతో క్రీడాకారులందరికీ మేలు జరిగే విధంగా ఈరోజు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో స్టేడియంను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దానిలో భాగంగానే స్పోర్ట్స్ పాలసీని తీసుకుని రావడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, ముందు 3 పర్యాయాల్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ రోజు రాష్ట్రాల్లో క్రీడాకారులను ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అదే విధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగమే ఇది. నాకు చాలా సంతోషంగా ఉంది. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ప్రారంభించడం. ముఖ్యంగా ఇలాంటివన్నీ రాబోయే కాలంలో అన్ని నగరాల్లో గ్రామ స్థాయిలో కూడా తీసుకొని పోయి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించేదానికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా మేము ఒకటే చెబుతున్నాం, క్రీడాకారులకు గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ నేషనల్ గేమ్స్ను రాష్ట్రంలో 2027లో నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందో దానిలో భాగంగా అమరావతిని కూడా స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దాం. ఈరోజు నేషనల్ స్టాండర్డ్స్తో ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియంని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడే మా క్రీడాశాఖ మంత్రివర్యులు రామప్రసాద్ గారు చెప్పినట్టు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ను ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాకారులను ప్రోత్సహించాలి, మన పిల్లలు మెడలిస్టులుగా మారాలని చెప్పి ఇప్పటికే గతంలో ప్రభుత్వం బకాయిలు పెట్టిన 9 కోట్ల రూపాయలని మొన్ననే సీఎం గారు కూడా విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన ఇతర గేమ్స్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 3 నెలలనే ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడంతో పాటు నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే తిరుపతిలో 37 ఎకరాలు అతి తొందరలోనే స్పోర్ట్స్ అథారిటీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు కడపలో కానీ రామప్రసాద్ అన్న సొంత నియోజకవర్గంలో కానీ మంగళగిరి కానీ అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం హెడ్ క్వార్టర్స్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంతో పాటు అన్ని క్రీడలు ఒకే చోట నిర్వహించే విధంగా అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ విలేజ్ని తీసుకొని రావడం జరుగుతుంది. స్కూల్ గేమ్స్ కూడా ప్రోత్సహిస్తుందని చెప్పి లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మా మంత్రి తరపు నుంచి, మా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.